అగ్రరాజ్యమైన అమెరికా నుంచి వస్తున్న ఒక బిగ్ న్యూస్ ఇప్పుడు ప్రపంచమంతా సంచలనం సృష్టిస్తుంది. అదేమిటంటే అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం పనిచేయడం ఆగిపోయింది. సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ 1, 2025 నుంచి ఈ షట్డౌన్ ప్రారంభమైంది. కాంగ్రెస్, సెనేట్లలో ఖర్చుల బిల్లులు ఆమోదం పొందకపోవడంతో సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనివల్ల భారతీయులకు ముఖ్యంగా H-1B వీసాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ షట్డౌన్ వల్ల అమెరికాకు జరుగుతున్న నష్టం మరియు ప్రజలపై పడుతున్న భారం చాలా తీవ్రంగా ఉంది. ప్రతిరోజు సుమారు $400 మిలియన్ అంటే సుమారు 3,300 కోట్లు ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా. చాలా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి, ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. ఎసెన్షియల్ సర్వీసెస్లో పనిచేసేవారు కూడా జీతం లేకుండానే పనిచేయాల్సి వస్తుంది. అసలు షట్డౌన్ ఎందుకు జరిగింది అంటే అమెరికా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి కాంగ్రెస్ ప్రతి సంవత్సరం కొత్త ఖర్చుల బిల్లులను ఆమోదించాలి. ప్రధానంగా అధికారంలో ఉన్న రిపబ్లికన్లు మరియు డెమోక్రాట్ల పార్టీల మధ్య నిధుల కేటాయింపులపై లోతైన విభేదాలు ఉన్నాయి. హెల్త్ కేర్ సబ్సిడీలు, సరిహద్దు భద్రతకు నిధులు వంటి అంశాలపై రాజీ కుదరకపోవడమే ఈ సంక్షోభానికి దారితీసింది. చట్టసభ సభ్యులు గడువులోగా బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే నిధులు లేని ప్రభుత్వ విభాగాలు పనిచేయడం ఆపేస్తాయి. దీన్ని గవర్నమెంట్ షట్డౌన్ అంటారు. ఈ షట్డౌన్ వల్ల అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న భారతీయ టెక్ నిపుణులు మరియు విద్యార్థులకు అత్యధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా H-1B దరఖాస్తులకు ముందు తప్పనిసరిగా అవసరమయ్యే లేబర్ కండిషన్ అప్లికేషన్లు అంటే LCA ను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ DOL ప్రాసెస్ చేస్తుంది. షట్డౌన్ కారణంగా DOL మూతపడుతుంది లేదా దాని కీలక విభాగాలు పనిచేయడం ఆపివేస్తాయి. దీంతో కొత్త H-1B దరఖాస్తులు, ట్రాన్స్ఫర్లు లేదా స్టేటస్ మార్పులు అన్నీ నిలిచిపోతాయి. అంతేగాక గ్రీన్ కార్డ్ ప్రక్రియలో భాగమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెసింగ్ కూడా నిలిచిపోతుంది. వీసా మరియు పాస్పోర్ట్ సేవలు కొంతవరకు కొనసాగినా షట్డౌన్ ఎక్కువ కాలం ఉంటే ఈ సేవలు కూడా ఆలస్యం అవుతాయి. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రతిస్తంభన కొనసాగితే అమెరికన్ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ ఎకనామీ కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఈ రాజకీయ నాయకుల మధ్య రాజీ ఎప్పుడు కుదురుతుందో, ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.